హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కా వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ స్వీట్ రెసిపీని ఓట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్లోకి మనం 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి, సో దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం యాడ్ చేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నేను ఒక 2 కప్పుల పాలను యాడ్ చేశాను. అదే కప్పుతో ఇంకో 2 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. సో ఈ పాలని మనం 3 to 5 minutes మీడియం టు హై ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటూ మరిగించుకోవాలి. సో ఈ పాలు మరిగిన తర్వాత ఏదైతే మనం పాలుని యాడ్ చేసామో అదే కప్పుతో 1 కప్ ఓట్స్ని నేను యాడ్ చేశాను. సో ఈ ఓట్స్ని మనం మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 70 to 80% మినిమం మనం బాయిల్ చేసుకోవాలి అన్నమాట. సో ఎక్కడ మాడిపోకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 70 to 80% బాయిల్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్పూన్. సో ఆ స్పూన్తో నేను 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేశాను. మనం ఏదైతే పాలు ఓట్స్ తీసుకున్నామో ఆ కొలతలకి ఇదైతే పర్ఫెక్ట్. ఎక్కువగా స్వీట్ ఇష్టపడని వాళ్ళు ఇలా నార్మల్గా వేసుకుంటే ఈ స్వీట్కి సెట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఓట్స్ బాయిల్ అయిపోయినట్టే. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఇదే మిశ్రమం పైన మనం ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో నెయ్యిని యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఓట్స్ బాయిల్ అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పోమోగ్రనేట్స్ని యాడ్ చేశాను, దానిమ్మ గింజల్ని. సో మీ దగ్గర బనానా గ్రేప్స్ ఉన్నా కూడా వాటిని కూడా మనం ముక్కలుగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకొని తింటే బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.